నమస్తే ఏడీపీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజర్షి షా వెల్లడి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. పంట కొనుగోలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ ఆందోళనలు. రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టిన మాజీ మంత్రి జోగు రామన్న. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే 100% పంట కొనుగోలు చేయాలని డిమాండ్. జొన్న పంట కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రకటన రైతుల విజయమని వెల్లడి. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి. అభినందనలు తెలియజేసిన రాజకీయ ప్రముఖులు, మార్కెట్ అధికారులు. రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పనే లక్ష్యమని స్పష్టీకరణ. అన్నదాతల సంక్షేమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని, వెంటనే రైతులు పండించిన శనగ, జొన్న పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతులకు అండగా శనివారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో బేల మండలంలోని అంతర్రాష్ట్ర రహదారిపై నేతలతో కలిసి ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలను కంటికి రెప్పలా కాపాడుకొని వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. రైతులు పండించిన శనగ, జొన్న పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా మహారాష్ట్ర సరిహద్దు కొబ్బాయి నుండి మొదలుకొని సిరిసన్న, జైనాథ్, బోరాజ్ వద్ద ఏకకాలంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. భరించలేని ఎండను సైతం లెక్క చేయకుండా మాజీ మంత్రి జోగు రామన్న నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. ధర్నాలో బీఆర్ఎస్ బేలా మండల అధ్యక్షులు ప్రమోద్ రెడ్డి, నాయకులు గంభీర్ ఠాక్రే, దేవన్న, సతీష్ పవార్, విపిన్ ఖోడే, మంగేష్ ఠాక్రే, సాగర్, బత్తుల సుదర్శన్, యాసం సతీష్, బోయార్ ప్రవీణ్, ప్రఫుల్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పంటల కొనుగోలు విషయమై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నుండి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. కరోనా వంటి క్లిష్ట సమయాల్లోనూ గ్రామాన పంట కొనుగోలు చేశామని గుర్తు చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లను ప్రారంభించాలని, లేని పక్షంలో అన్నదాతలకు అండగా మరిన్ని పోరాటాలకు దిగుతామని హెచ్చరించారు. ఆనాడున్నటువంటి కేసీఆర్ గారు పండించినటువంటి పంట మరి ధాన్యం మొత్తం కొంటడెట్లా, మరి ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా మారడం, మరి దేశంలో ప్రధానమంత్రి అయితే 13 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు చొరవ తీసుకోమని చెప్పి అనేక సార్లు రైతులు, అఖిలపక్ష నాయకులు కలవడం, ఎమ్మెల్యే గారు మాట ఇచ్చి 4 రోజులలోనే జొన్నలు కొనిపిస్తా, శనగలు కొనిపిస్తా అని చెప్పి మొక్కజొన్న కాట జైనత్లో ఓపెన్ చేసినాడు కూడా చెప్పిండు. ఈయన సమయం ఇచ్చినాం. మరి ఇప్పుడు రైతులు ఎట్లా ఈ పంట ఎక్కడ అమ్ముకోవాలా? అందుకొరకే ఇలా రైతులు చేస్తున్నటువంటి ధర్నాకు బీఆర్ఎస్ పార్టీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి మొత్తానికి ఇది ఇప్పటికీ ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి, లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏం చేస్తారో అది కేంద్రం కొంటుందా, అది రాష్ట్రం కొంటుందా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తం కింద మిగలకుండా కొన్నది ఎట్లా? మీరు ఎందుకు కొంటలేరు? అందుకొరకే ఇలా సకాలంలో ఇప్పుడు మళ్ళీ ఖరీఫ్ సీజన్ వస్తూ ఉంది. యూరియాకు యాప్ పెట్టడం, షాపులనే యూరియా లేనప్పుడు యాప్ పెడితే యూరియా ఎట్లా దొరుకుతుంది? ఇప్పుడు విత్తనాలు మరి అన్నీ కూడా సకాలంలో అలాంటి ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు విత్తనాలు ఇవ్వకపోయింది, అప్పుడు ధర్నా, విత్తనాల కొరకు క్యూ కట్టడం, పోలీస్ స్టేషన్లో లైన్లు కట్టడం. ఈ రకంగా రైతుల పరిస్థితి విత్తనాలు కొనేటప్పటి నుంచి పండించిన పంటను అమ్ముకునేదాకా కూడా రైతులందరూ రోడ్డు మీదకి వస్తే తప్ప ఈ ప్రభుత్వాలకు చలనం వస్తలేదు, సిగ్గు వస్తలేదు. అందుకొరకు ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రైతులు పండించిన శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ, ఇంకా ఏ ధాన్యం పండించినా మొత్తం ధాన్యాలు కొనేదాకా రైతుల పక్షాన, రైతులకు మద్దతు బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈనాడు కొబ్బాయి గ్రామం నుంచి మహారాష్ట్ర బార్డర్, చంద్రపూర్ డిస్టిక్ బార్డర్లో మరి రైతులు ఇంత పెద్ద ఎత్తున
మరి పొద్దున్న నుంచి రోడ్డు మీద కూర్చుంటే కూడా మరి ఇప్పటికైనా ఇక్కడ అధికారులు ఉన్నారా, అధికారులు లేకపోయినా మీడియా ద్వారా తెలుసుకొని కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మీరు రిపోర్ట్ పంపించి మరి ఖచ్చితంగా కొనాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొబ్బాయి గ్రామం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరోవైపు జైనాథ్ మండలంలోని సిరిసన్న గ్రామం వద్ద అంతరాష్ట్ర రహదారిపైన బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మధుకృష్ణ అక్కడికి చేరుకుని వారిని సముదాయించడంతో ఆందోళన విరమించారు. ధర్నాలో నాయకులు సురేష్ రెడ్డి, దీపక్ గౌడ్, నందు, సోడెం సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని శనివారం పట్టణంలో నిర్వహించారు. ఎమ్మెల్యే పాయి శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషతో కలిసి పాల్గొన్నారు. ఆయా శాఖల నేతృత్వంలో చేపట్టిన కార్యక్రమాల తీరును అధికారులు వివరించగా వారికి అతిథులు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించడంపై అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. శనివారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని స్థానిక ఎస్టీయూ భవన్ లో నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయా శాఖల ద్వారా చేపట్టిన పనుల వివరాలను పవర్ పాయింట్ ప్రొజెక్టర్ ద్వారా తెలియజేశారు. పలువురు లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లు, రైతులకు వెజిటబుల్ కిట్లను పంపిణీ చేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేలా ఈగల్ టీమ్ ముద్రించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్సీ పీసీఆర్ సభ్యురాలు ప్రేమలత, అదనపు ఎస్పీ సురేందర్ రావు, జిల్లా సంక్షేమాధికారి మిల్కా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్ రావు, డిపిఓ రమేష్, అదనపు డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి, సామాజిక బాధ్యతలపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలిపారు. ప్రతి శాఖ తరఫున వారం రోజుల పాటు క్షేత్రస్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ పేరిట రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిఎంఎస్ఎల్ ప్రోగ్రామ్ కూడా పీపీలో చాలా పెద్ద ఎత్తున బహిరంగ సభ కూడా అయింది. ఆ సభ కూడా మనం విజయవంతంగా చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా రకాలు అభివృద్ధి పథకాలు అన్ని నియోజకవర్గంలో నీటిపారుదల శాఖ నుంచే కానీ, మన వ్యవసాయ సందర్భంగా కానీ, ఎడ్యుకేషన్ సందర్భంగా కానీ, మున్సిపాలిటీలో ఉన్న బేసిక్ ఏవైతే మౌలిక వసతులు ఉన్నాయో, ఏవైతే మర్జ్డ్ గ్రామ పంచాయత్స్ ఉన్నాయో అటువంటి కానీ అవి అన్నీ కూడా చాలా ఘనంగా కూడా చేయడం జరిగింది. దీంతో పాటు మళ్ళీ ప్రతి ఒక్క వారంలో ఏవైతే థీమ్ ఉన్నాయో, ఇందాక జిల్లా అధికారులు కూడా మరి ఆ థీమ్లో జరిగినటువంటి యాక్టివిటీస్ ఉన్నాయో, బేసికల్గా శానిటేషన్ మరియు ఫైల్స్ క్లియరెన్సు, తర్వాత హెల్త్ వీక్, తర్వాత అరైవల్ ఐ వెల్ఫేర్ వీక్, ఇప్పుడు జరుగుతూ ఉంది చైల్డ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్షన్, నో టు డ్రగ్స్. నెక్స్ట్ వీక్ వచ్చేసి మళ్ళీ అగ్రికల్చర్ వీక్, తర్వాత ఎడ్యుకేషన్ వీక్. ఇటువంటి 10 థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కూడా మంచిగానే అయింది. ఇంకా కూడా అదే కష్టపడి అదే సక్సెస్ఫుల్గా కూడా అన్ని థీమ్స్ కూడా విజయవంతంగా కూడా చేయాలి. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం కృషి చేయాలన్నారు. సభల ద్వారా దరఖాస్తు రూపంలో సమస్యలను తెలుసుకుని ప్రజలకు న్యాయం చేసేలా వ్యవహరించాలని పేర్కొన్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రాధాన్యతగా ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రం వరకు గ్రామ సమస్య కావచ్చు, మండల సమస్య కావచ్చు, జిల్లా సమస్య కావచ్చు, ఇవన్నిటి కూడా మొదటి రోజు గ్రామంలో మనం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించి దరఖాస్తుల ద్వారా స్వీకరించిన తర్వాత ఆ గ్రామంలో పరిష్కారం చేయగలిగినటువంటి సమస్యని పరిష్కారం చేస్తూ మండల స్థాయిలో ఉన్నటువంటి సమస్యని మండల తహసీల్దార్ల స్థాయిలో కావచ్చు, ఎంపీడీఓ స్థాయి కావచ్చు, ఆ తర్వాత రెవెన్యూ డివిజన్ స్థాయి కావచ్చు, జిల్లా స్థాయి కావచ్చు, ఈ రకంగా వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ కూడా పరిష్కారం ఏ రకంగా ఎంతవరకు చేయగలిగినాం, ఇవన్నింటినీ కూడా సమీక్ష నిర్వహించుకోవడానికే ఇటువంటి కార్యక్రమం. ప్రభుత్వం మమేకం కావడం అనంటే ప్రభుత్వం అంటే అదేదో ప్రాణం కాదు.
సహజంగా ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేయాలనేది అందరం మనం మాట్లాడతాం. ఏం చెప్తున్నది ప్రభుత్వం వరకు? ప్రభుత్వం అంటేనే మనమంతా. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గత నెలలో 16 గంజాయి కేసులు నమోదు కాగా అందులో 28 మందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గంజాయి వ్యసనం ద్వారా అలవాటు పడ్డ 14 మందిని కోర్టు ద్వారా 30 రోజుల పాటు వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు డి అడిక్షన్ సెంటర్లకు తరలించామన్నారు. గంజాయి మాదక ద్రవ్యాల వ్యసనాలకు అలవాటు పడ్డ వ్యక్తుల తల్లిదండ్రులు నిర్భయంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించవచ్చని, పోలీసులు సహాయం చేసి వారికి చికిత్స అందజేసే ప్రయత్నం చేస్తారన్నారు. మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలించే వారిపై, పండించే వారిపై, విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. గత నెలలో దాదాపు 60 మంది సస్పెక్ట్ షీటర్లు, రౌడీ షీటర్లను తనిఖీ చేసిన సందర్భంలో 15 మంది గంజాయి సేవించినట్లు తనిఖీలో తేలగా వారిపై కేసులు నమోదు చేశామన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వారు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను ఖండించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలతో వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆరోపించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వాలు రైతులను అనేక రకాలుగా మోసం చేస్తున్నాయని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. తాజాగా పంట కొనుగోళ్ల విషయమై బీఆర్ఎస్ ఆందోళన చేపడితే జొన్న కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారని, ఇది ఖచ్చితంగా రైతులు బీఆర్ఎస్ సాధించిన విజయమని పేర్కొన్నారు. 5వ తేదీలోపు శనగ కొనుగోళ్లను సైతం ప్రారంభించాలని, లేని పక్షంలో ఆందోళనలు తప్పవని స్పష్టం చేశారు. ప్రభుత్వాలకు, స్థానిక ప్రజాప్రతినిధులకు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే వారు పండించిన పంటను 100% కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలబడుతుందని పునరుద్ఘాటించారు. జిల్లా కలెక్టర్ గారికి బుద్ధి ఉంటే, ఈ జిల్లా ఎమ్మెల్యే ఎంపీకి బుద్ధి ఉంటే, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ప్రొద్దున చేస్తే కలెక్టర్ ప్రకటనిస్తాడు. రేపటి నుంచి జొన్నల కొనుగోలు కేంద్రాలు జిల్లాలో 14 కేంద్రాలు పెడుతున్నాం. మరి నిజంగానే ప్రభుత్వం ముందు నిర్ణయం తీసుకుంటే, ఈ కలెక్టర్ గారు నిన్ననే ప్రకటన ఇచ్చి ఉంటే, ఈ ఎమ్మెల్యే గారు నిన్ననే ప్రకటన ఇచ్చి ఉంటే మాకేమియ్యలా శోక. ఇంత ఎర్రటి ఎండల రైతులు వాళ్ళ సొంత ట్రాక్టర్లు తీసుకొని ఇవాళ ఎండల మండే ఎండలలో ఇలా బోరజు, జైనత్ మండలం, బేలా మండలాలు ఎందుకు చేసినట్టు ధర్నాలు? దానికి భయపడి ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అని ఎమ్మెల్యే ఇస్తాడు, జిల్లా కలెక్టర్ ఇస్తాడు. ఇలా ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ విజయం, ఇలా రైతుల విజయం. అందుకొరకు ఇప్పటికైనా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఇప్పటికీ అనేక రకాల మోసం చేస్తున్నారు. సోయాబీన్లు సగం కొని వదిలేసిండ్రు, అట్లనే కందులు సగం కొని వదిలేసిండ్రు. శనగలు దాదాపు 70-80 ఎకరాల ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పండిస్తే కేవలం 20-25% కంటే ఎక్కువ కొనలే. ఇలా మొక్కజొన్న పరిస్థితి ఈరోజు మరి ఇప్పుడు జొన్నలు వచ్చినాయి, అన్నిటిని కూడా కొనాలని చెప్పి మరి ఈరోజు నిర్ణయం తీసుకొని ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులు గొడవ చేస్తే నీ కలెక్టర్కి ఇప్పుడు సోయేస్తుంది, నీ ఎమ్మెల్యేకి ఎంపీకి సోయేస్తుందా? అదేవిధంగా బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేపట్టిన ధర్నాతో దిగివచ్చి జొన్న కొనుగోళ్లపై ప్రకటన చేశారని పేర్కొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. ఇప్పటికైనా అన్నదాతల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించాలని, లేని పక్షంలో వారికి ఎల్లవేళలా అండగా నిలబడుతూ వారి తరఫున పోరాడతామని స్పష్టం చేశారు. మా జిల్లా అధ్యక్షుల వారు ఆల్రెడీ కార్యక్రమం మొదలుపెట్టిండు. ఏదైతే రైతు పక్షాన ఏదైనా కానీ పోరాడటానికి రాష్ట్రం మొత్తంలో ముందుండేది మా జోగురామన్న సభ అని చెప్పేసి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు.
రైతులకు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా మొట్టమొదటిగా స్పందించేది మాత్రం మా జోగురామన్న గారు. కాబట్టి ఈరోజు వారు చెప్పినట్టు మరి ఈరోజు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క ప్రెస్ మీట్ వచ్చింది, కానీ దాంట్లో పేపర్లలో కూడా మనం చదివినాం, దాంట్లో ఎక్కడ కూడా జొన్నల గురించి ప్రస్తావన లేదు. కానీ మా అధ్యక్షుల వారు ఏదైతే ఈరోజు ఆందోళన మొదలుపెట్టిండ్రో, ఏదైతే రైతులు స్వచ్ఛందంగా ఆందోళన చేస్తే మా పార్టీ తరఫున ఏదైతే మద్దతు వాళ్ళు పలికారో దాని భయభ్రాంతులకు గురై ఈరోజు హుటాహుటిన ప్రకటన వచ్చి రేపటి నుంచే జొన్నలు మనం కొనుగోలు చేస్తామని చెప్పి ప్రకటించడం నిజంగా ఇది మా బీఆర్ఎస్ పార్టీ విజయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. గిరిజనులకు నాణ్యమైన వైద్యం అందించాలన్న లక్ష్యంతో సైద్పూర్లో నూతనంగా నిర్మించిన పిహెచ్సిలో ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదు. రెగ్యులర్ వైద్యులు సిబ్బంది నియామకం జరగకపోవడంతో వైద్యం కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వైద్యుల నియామకం పూర్తి చేసి మెరుగైన వైద్యం అందేలా చూడాలని గిరి గ్రామాల వాసులు కోరుతున్నారు. సాత్నాల మండలంలో సైద్పూర్లో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. అధునాతన పరికరాలు, అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నప్పటికీ అవసరమైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం వంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపు 30 గిరిజన గ్రామాల ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వీలుగా పిహెచ్సిని ఏర్పాటు చేసినప్పటికీ సిబ్బంది లేకపోవడంతో గిరిజనులకు అవస్థలు తప్పడం లేదు. రెగ్యులర్ వైద్యులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో పిహెచ్సికి వచ్చే రోగుల సంఖ్య సైతం అత్యంత మాత్రంగానే ఏర్పడింది. గత వారం కిందటే ఆర్బీఎస్కే మొబైల్ టీం డాక్టర్ సుజాతను ఇన్ఛార్జిగా నియమించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం కాలేదు. రెగ్యులర్ వైద్యులు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. లక్షల వ్యయంతో ఆసుపత్రిని కట్టినా వైద్యులు లేకపోతే లాభమేంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని సిబ్బంది నియామకాన్ని పూర్తి చేసి నాణ్యమైన వైద్యం అందేలా దృష్టి సారించాలని కోరుతున్నారు. రెగ్యులర్ డాక్టర్సు, స్టాఫ్ నర్సు, జిఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్టు స్టాఫ్ లేక ఏజెన్సీ ప్రాంతంలో పిఎస్సి కలిగిన ఈ మొత్తం చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలు, అలాగే కూడలు, ఆదివాసులు 99% నివసిస్తున్న ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్క రెగ్యులరు డాక్టర్ లేరు, ఎవ్వరు లేక ఆదివాసులు చాలా గోసపడుతున్నారు. కావున ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసులు కానీ అలాగే ప్రతి ఒక్క చెందిన ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందాలని మేము కోరుచున్నాము. అలాగే అతి త్వరగా ఈ రెగ్యులర్ స్టాఫ్ని భర్తీ చేయాలని పై అధికారులకు మేము జోడించి కోరుచున్నాము. తలమడుగు మండలం సుంకిడి గ్రామ శివార్లోని ఓ పంట పొలంలో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. పొలంలోనే దాదాపు 25 క్వింటాల జొన్న పంట ఉండగా అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పి పంటను కాపాడారు. వ్యర్థాలకు నిప్పు పెట్టే సమయంలో కొంత అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక అధికారులు సూచించారు. పంట క్షేత్రాల్లో వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగిన ఘటన తలమడుగు మండలం సుంకిడి గ్రామ శివార్లో చోటు చేసుకుంది. పక్కనే జొన్న పంట ఉండగా సమయానికి అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పంటలను ఆర్పివేసి జొన్న పంట అగ్నికి ఆహుతి కాకుండా కాపాడారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివార్లో ఓ రైతు వ్యవసాయ వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పక్కనే ఉన్న దాదాపు 25 క్వింటాల జొన్న పంటలకు మంటలు అంటుకోక ముందే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను ఆర్పివేసి పంటలను కాపాడారు. ఈ సందర్భంగా ఫైర్ లీడింగ్ మ్యాన్ సుంగన్న మాట్లాడుతూ రైతులు పంట కోత పూర్తయిన వెంటనే వ్యర్థాలను కాల్చకుండా పొలాల పనులు పూర్తయ్యాకనే జాగ్రత్తగా కాల్చాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న అధిక ఉష్ణోగ్రతల కారణంగా మంటలు వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. రైతులు బాధ్యతతో వ్యవహరించి ఇటువంటి ప్రమాదాలకు దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజ్ఞప్తి ఏమిటంటే పంట ఉండగానే మంట పెట్టద్దు, ఎందుకంటే పక్క పంట కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. మేము ఇప్పుడు సుంకిడి మండల్ తలమడుగులో వచ్చేసినాము. ఇప్పుడు ఎంత అంటే రావడానికి కూడా బాగా కష్టం ఉన్నది, బండి పెద్ద బండి కాబట్టి. ఇట్లా లోపల మంట పెట్టి మీకు వేరే రైతులకు నష్టపరిణామం చేసేటట్టు చేస్తే ఎట్లా ఉంటుంది? దయచేసి
ఈ పంటలు తీసిన తర్వాత మీరు మంట పెట్టగలరు. ఎందుకంటే వేరే రైతు కూడా నష్టం కలిగే అవకాశం ఉంటుంది. మొత్తం పంట కోసిన తర్వాత మంట పెట్టిన అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు పక్క పంట ఉన్నది, ఇప్పుడు మంట పెట్టిన పక్క పంట ఇంకా పూర్తి గాలి ఎండలేదు కాబట్టి నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ ఏంటంటే రిక్వెస్ట్గా అనుకుంటున్నాం, రైతులకు పంటలు మొత్తం కోసిన తర్వాతనే మంట పెట్టగలరు. ఇంకా నెల 15 రోజులు ఉన్నది మంట పెట్టడానికి. కాబట్టి మీరు దయచేసి అందరూ పంట కోసిన తర్వాతనే మంటలు పెట్టగలరు. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడిచినా అమలు చేయడం లేదని ఎన్టీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య అన్నారు. పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్డీ జిల్లా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఇతర సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో ఎన్టీఆర్డీ అధ్యక్ష కార్యదర్శులు నగేష్, అరిఫా, బండి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల్లో 5% కోటా కేటాయించాలనే చట్టం ఉన్నప్పటికీ అమలు చేయడం లేదన్నారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచడంతో పాటు దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. రూపొందిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 28 నెలలు పూర్తవుతుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచుతానని చెప్పేసి హామీ ఇచ్చి ఇప్పటిదాకా పెన్షన్ పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల్ని మోసం చేస్తుంది. పోయిన బడ్జెట్లో వికలాంగుల పెన్షన్ కోసం కానీ వికలాంగుల సంక్షేమం కోసం కానీ నిధులు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. తక్షణమే వికలాంగుల పెన్షన్ పెంపు కోసం బడ్జెట్లో నిధులు పెంచవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, అనేక రకాల సంక్షేమ పథకాలని అమలు చేస్తుంది. ఆ సంక్షేమ పథకాలలో వికలాంగులకు 5% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉన్నప్పటికీ ఆ చట్టానికి అనుగుణంగా ఇవాళ సంక్షేమ పథకాలు వికలాంగులకు వాటా ఇవ్వట్లేదు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు 5% వికలాంగులకు రావట్లేవు. ప్రభుత్వ శాఖలలో వికలాంగులకు బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి ప్రయత్నం చేయట్లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి పథకంలో వికలాంగులందరికీ 150 రోజుల పని కల్పించాలని చెప్పే చట్టం ఉన్నప్పటికీ ఎక్కడ గట్టి వాళ్ళ గ్రామీణ ఉపాధి పథకంలో వికలాంగులకు పని కల్పించట్లేదు. వికలాంగులతో ప్రత్యేక గ్రూప్స్ ఏర్పాటు చేసి జాబ్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సామూహిక ప్రాంతాలన్నీ వికలాంగులు వినియోగించుకున్నట్లు మార్చాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. అది గిట్ట తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు అవ్వట్లేదు. అందుకే భవిష్యత్తులో వికలాంగుల పెన్షన్ పెంపు కోసం రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేయడం కోసం ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం చేయబోతుంది. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్నారన్న విషయం తెలుసుకుని వారికి మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకులు అల్శెట్టి నాగన్న నేతృత్వంలో ఉపాధి కూలీలకు మజ్జిగ, చల్లటి నీరు అందించారు. దీంతో వారికి ఎండ వేడిమి నుండి కొంత ఉపశమనం లభించింది. కార్యక్రమంలో నాయకులు చార్ల సత్యనారాయణ, ఓసా చిన్నయ్య, కనక అశోక్, యూసఫ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న ఆయనను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్థానిక మార్కెట్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టి తనపై నమ్మకంతో పదవిని కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటానని భరోసా కల్పించారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బోరంచు శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్ కమిటీ అధికారులు, సిబ్బందితో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు, ప్రముఖులు ఆయనను కలిసి సాల్వా, పుష్పగుచ్చాలతో సన్మానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులు కావడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు, పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేశారు. మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని పేర్కొన్నారు. రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని వెల్లడించారు. ఒక రైతు బిడ్డగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి కిసాన్ కాంగ్రెస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా పదవులు ఇచ్చి ఇప్పుడు నాకు నా మీద నమ్మకం ఉంచి వ్యవసాయ శాఖ చైర్మన్గా నియమించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ అన్న గారికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ అన్న గారికి, నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నాకు రైతు బిడ్డగా రైతులకు ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసు.
మార్కెట్లో ఎటువంటి కష్టాలు ఉన్నాయో కూడా తెలుసు. అది కూడా రైతులను అడిగి తెలుసుకొని వారి సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏవైతే సమస్యలు మనం తీర్చగలుగుతామో అవన్నీ తీర్చడానికి నేను కృషి చేస్తాను. ఆదిలాబాద్ పట్టణంలోని అల్ ఫలాహ్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో సత్తా చాటారు. పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో పట్టణానికి చెందిన అల్ ఫలాహ్ హై స్కూల్ విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. విద్యార్థులందరూ పరీక్షలో ఉత్తీర్ణులై 100% ఫలితాలు సాధించడంతో యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో డైరెక్టర్ షేక్ ఎజాజ్ అహ్మద్, ప్రిన్సిపల్ నాజియా ఫర్హాన్, అమాన్ ఫౌండేషన్ అధ్యక్షులు అర్పాత్ ఖాన్, ఇమ్రాన్, ఖిజర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ కరెస్పాండెంట్ షేక్ ఎజాజ్ మహమ్మద్, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆధునిక విద్యతో పాటు నైతిక విలువలు అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు సమగ్ర విద్య అందించడం ద్వారా పాఠశాలను స్థాపించిన నాటి నుండి అత్యుత్తమ ఫలితాలు పొందగలుగుతున్నామని వెల్లడించారు. आज हमारे बच्चों को माशाल्लाह आउट ऑफ 600 570 553 से काफी मार्क्स मिले हैं, 500 अबव. बहुत सारे बच्चे इसमें माशाल्लाह अबव 90% कामयाब हुए हैं और स्कूल का 100% रिजल्ट आया है. ये सिलसिला 2021 से जब से स्कूल का 10th की बैच निकली है तब से 6 साल से अल्हम्दुलिल्लाह चल रहा है. ये 6 साल से स्कूल का सिलेबस 100% आ रहा है माशाल्लाह. बहुत बहुत शुक्रिया. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించినట్లు రాజర్షి షా వెల్లడి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం. పంట కొనుగోలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ ఆందోళనలు. రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టిన మాజీ మంత్రి జోగు రామన్న. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే 100% పంట కొనుగోలు చేయాలని డిమాండ్. జొన్న పంట కొనుగోళ్లపై ప్రభుత్వ ప్రకటన రైతుల విజయమని వెల్లడి. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన బోరంచు శ్రీకాంత్ రెడ్డి. అభినందనలు తెలియజేసిన రాజకీయ ప్రముఖులు, మార్కెట్ అధికారులు. రైతులకు మెరుగైన సదుపాయాల కల్పనే లక్ష్యమని స్పష్టీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ADB న్యూస్.